ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత నెక్స్ట్ ఎవరు? ఇప్పటికే క్యూలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఆయనకు చెందిన నిర్మాణాలపై మరికొన్ని రోజుల్లో చర్యలు కన్ఫామ్ అని తేలిపోయింది. ఆ తర్వాత ఎవరు? అందరి చూపు మాజీ మినిస్టర్ కేటీఆర్ వైపే. జన్వాడలోని ఫామ్ హౌస్ వైపే హైడ్రా బుల్డోజర్లు పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. జన్వాడలోని ఫామ్ హౌస్ పై కూడా రకరకాల రాజకీయాలు. అది కేటీఆర్దే అని ప్రచారం జరుగుతోన్నా తాజాగా ఆ ఫామ్ హౌస్ తనది కాదని ఆయన చెప్పుకొచ్చారు. తన మిత్రుడి నుంచి లీజ్ కు తీసుకున్నానని వివరించారు. అంతేకాదు ఆ ఫామ్ హౌస్ ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ పరిధిలో ఉంటే తన మిత్రుడికి చెప్పి ప్రభుత్వం తీసుకునే చర్యలకు సహకరించమని కోరతానని కూడా చెప్పారు. దగ్గరుండి ఆ ఫామ్ హౌస్ ను కూల్చివేయించే బాధ్యత తనదేనని కూడా మరో మాటగా చెప్పుకొచ్చారు. అయితే అదంతా అబద్ధమని స్పష్టమైంది. మొన్నటి 2023 ఎన్నికల్లో కేటీఆర్ సమర్పించిన అఫిడవిట్లలో జన్వాడ ఫామ్ హౌస్ తన భార్య శైలిమా పేరుతో ఉన్నట్లు తేలిపోయింది. దీంతో ఆ ఫామ్ హౌస్ కూల్చివేయడం కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్రమ నిర్మాణాలపై పంజా విసురుతోన్న హైడ్రాతో గుండెలు అదిరిపోతున్నాయి. అక్రమ నిర్మాణాలను ఎక్కడికక్కడ కూల్చివేస్తోంది. బఫర్ జోన్లలో చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గేదే లేదని హైడ్రా చీఫ్ రంగనాథ్ స్పష్టం చేశారు. అందులో భాగంగానే మొన్నటికి మొన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా జలక్కిచ్చారు. ఇక ఎవరూ ఊహించని విధంగా నాగార్జున కన్వెన్షన్ హాల్ ను సైతం కూల్చివేశారు. వాస్తవానికి కన్వెన్షన్ హాల్లో హైడ్రా అధికారులు కూల్చివేసింది కేవలం చిన్నపాటి షెడ్లు తప్ప ఏమీ లేదు. కానీ దాని ఎఫెక్ట్ ఎక్కడికి వెళ్ళిందనేది చాలా ఇంపార్టెంట్. అంత పెద్ద హీరో నాగార్జున నిర్మాణాన్నే కూల్చివేసిన తమకు కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చివేయటం లెక్క కాదనేదే గట్టి సందేశాన్ని పంపించినట్లయింది. ఒకవేళ ముందుగానే కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తే పొలిటికల్ గా రచ్చ అయి ఉండేది. అందుకే తాను నిర్వహించిన ప్రెస్ మీట్ లోనే సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి, వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్ల విషయాన్ని కూడా కేటీఆర్ ప్రస్తావించారు. అందుకే ఎలాంటి వివాదాలు లేకుండా ఆక్రమణలకు పాల్పడేవారు ఎంత పెద్దవాళ్లైనా వదిలిపెట్టమనే ఉద్దేశాన్ని తెలియజేసేందుకే నాగార్జున లాంటి నిర్మాణాలను కూల్చివేసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి నెక్స్ట్ టార్గెట్ బీఆర్ఎస్ పెద్ద తలకాయలతో పాటు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ది అని చెబుతున్న ఫామ్ హౌస్ ను కూల్చివేయడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు.